శ్రీమాత్రే నమః అండి. నేను మీ లక్ష్మి అమ్మమ్మని. నా ఛానల్కి స్వాగతం. మన ఫ్రెండ్స్ అడిగినట్టుగా పోలాల అమావాస్య పూజా విధానం కథ మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంటే ఈ పోలాల అమావాస్య ఎవరెవరి ఆ ప్రాంతాలు బట్టి వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళ ఆచారం ప్రకారంగా కొంతమంది శ్రావణ బహుళ అమావాస్య నాడు చేస్తారు, కొంతమంది భాద్రపద బహుళ అమావాస్య నాడు చేస్తారు. అలాగా ఎప్పుడు చేసినా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఎవరి వాళ్ళ ఆచారం ప్రకారంగా ఏం చేయాలంటే 9 రకాల కూరగాయలు తెచ్చి పులుసు వండుతారు. పులుసు అమ్మవారికి అలాగా పోళి పెడతారు. కొంతమంది బూర్లు గారెలు చేస్తారు. పప్పారిదే పాలారిదా పోళి ఇలాగా ఎవరి ఆచారం ప్రకారంగా వాళ్ళు శక్త్యానుసారంగా భక్త్యానుసారంగా ఈ పూజ చేసుకోవచ్చు, తప్పులేదు. ఒకవేళ మాకు ఈ పూజ ఆనవాయితీ లేదని వాళ్ళు ప్రసాదాన్ని చేసిన వాళ్ళు ప్రసాదాన్ని స్వీకరించిన ఫలితాన్ని పొందుతారు. అయితే ఈ పోలాల అమావాస్య 9 తోరాలు కట్టుకుని ఒకటేమో మనం పులుసు చేస్తాం కదా, దానికి కట్టాలి. ఒకటి అమ్మవారికి పెట్టడానికి, ఒకటి మనం కట్టుకోవడానికి. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు కూడా కట్టచ్చు. ఇదంతా అయిపోయాక కథ చదువుకుని కథ అక్షతలు మన చిన్నపిల్లలకి మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా వేస్తే ఇది కడుపు చలువ. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానం ఉన్న వాళ్ళకి అది దీర్ఘాయుష్మంతులై పిల్లలు మంచి అభివృద్ధిలోకి వచ్చి తరతరాలుగా వంశాభివృద్ధి కలుగుతుంది. అందుకని ఈ పొలాల అమావాస్య పోలేరమ్మ తాలూకా పూజ మనము చేసుకుంటాం. అయితే కంద మొక్కనే ఎందుకు పెడతాము, కందకే ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చాము అంటే, ఇప్పుడు కంద మొక్క ఒక్క చిన్న పిలక వేస్తే అంత మొక్క వేసిన మనము ఆ మట్టిలో చక్కగా పెద్ద పెద్ద అది ఎంతలా వృద్ధి చెందిపోతుందన్నమాట. అయితే కంద మొక్క అయితే ఎలా వృద్ధి చెందిందో మన తాలూకా వంశం కూడా అలాగే వృద్ధి చెందాలని కంద మొక్కకి మనము పూజ చేస్తాము. ఆ కంద మొక్కలోనే అమ్మవారిగా గౌరీదేవి, ఆ పొలాల గౌరీదేవిగా భావించుకుని మనము ఆమెకి చక్కగా శ్రీ సూక్త విధానంగా పూజ చేసి, మనం భక్తి ప్రధానం అండి. ఏదైనా సరే ఆ భక్తిగా మనం చేసి అమ్మవారికి అమ్మవారి తాలూకా కథ విని కథాక్షతలు మనం వేసుకుని ఆ అమ్మవారి తాలూకా సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు మన అందరి మీద మన పిల్లల మీద ఉండాలని కోరుకుంటున్నాము. ముందుగా మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా మన పూజా మందిరాన్ని చక్కగా శుభ్రంగా అలికి ఈ పూజకి ఏంటంటే ఒక పీట వేసి పీట మీద కొంచెము పాలు పెరుగు నెయ్యితోనేమో అలకాల. అమ్మా, నీ ఇల్లు పాలు పెరుగు నెయ్యితో నేనేమో అలుగుతున్నాను. మా ఇల్లు చంటి పిల్లలతో ఎప్పుడూ అలాగా నిరంతరము కలకలలాడుతూ ఉండాలి, పుత్ర పౌత్రాభివృద్ధిగా ఉండాలి అని అమ్మవారినేమో చక్కగా కోరుకుంటూ పీటకి పసుపు రాసి బొట్లు పెట్టుకుని దాని మీద చక్కగా నూతన వస్త్రం ఉంటే చేసుకుని ఆ కంద మొక్కకి చుట్టూరు మట్టి ఇలాగా చేసి ఆ మట్టిలో కంద మొక్కను పెట్టి, తర్వాత ఎవరెవరికి కొంతమందికి వరిదుబ్బు ఉంటుంది, కొంతమందికి బచ్చలు కూడా పెట్టుకుంటారు. అదే ఎవరి ఆచారానుసారంగా ఆ చుట్టూరు కుంకుమతో అలంకరించి అమ్మవారిని మనము పూజ చేసుకుందాం. అయితే ఏ పూజ చేసినా మనం ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేసుకుంటాం కాబట్టి మనము పసుపు వినాయకుడిని ముందుగా పూజ చేసుకుని తర్వాత అమ్మవారినేమో పూజ చేసుకుందాం. మనందరికీ తెలుసు, మనకి పూజా మందిరంలో పసుపు కుంకుమ అక్షతలు ధూపము దీపము గంధము హారతి కర్పూరము తర్వాత మనం తెచ్చుకున్న పుష్పాలు అన్నీ ఉంటాయి కదా, అన్నీ చక్కగా సమకూర్చుకుని మధ్యలో లేవకుండా సాధ్యమైనంత వరకు అమ్మవారి తాలూకా పూజ భక్తి శ్రద్ధలతో చేసి అమ్మవారి తాలూకా సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు మనందరము పొందుదాం. ముందుగా 2 దీపాలు వెలిగించి ఆ దీపాల్లో నూనె వేసి 3 వత్తులు వేసి దీపాలు వెలిగించి ముందు మనము తిలకధారణ స్టిక్కర్ ఉన్నా సరే మనం కుంకుమ బొట్టు పెట్టుకుని దీపాలకు కూడా కుంకుమని అలంకరించి 2 అక్షతలు వేయండి. పసుపు వినాయకుడినేమో చిన్న పళ్ళెంలోనేమో కొంచెం బియ్యం వేసి ఒక తమలపాకు ఉత్తర దిశగా చిగురు ఉన్నా పర్లేదు, తూర్పు దిశగా ఉన్నా పర్వాలేదు, పసుపు వినాయకుడిని చేసి కుంకుమతో అలంకరించి
చక్కగా ఆయనకు కూడా పక్కన చిన్న బెల్లం ముక్క, ఒక అరటిపండు తాంబూలాన్ని మనము సిద్ధం చేసుకుని మనము సంకల్పం చెప్పుకొని, అంటే ముందు ఎక్కువగా కడుపు చలవ కాబట్టి స్త్రీలే మనము ఈ పూజ చేస్తాం. కొన్ని పూజలు మనమే కదా, శ్రావణ మంగళవారం అయితేనేంటి, శ్రావణ శుక్రవారం అయితేనేంటి, అట్లా తది అయితే, ఇలాగా పొలాల అమావాస్య అయితే, ఇవన్నీ కూడా మనమే చేస్తాం. కాబట్టి మనము ముందుగా మన యజమాని పేరు, గోత్రం అవన్నీ చెప్పుకొని, పిల్లల పేరు చెప్పుకొని మనము చక్కగా పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహాశీస్సులు పొందుతాం. ముందు మనము దీపాలు వెలిగించి ఆచమన పాత్ర తీసుకుని ఆచమనం చేద్దాం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిः सीदसादनं శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 2 పాత్రలు, ఒక పాత్ర ఉంది కదా, అందులో ఉద్ధరణలో నీళ్లు శబ్దం కాకుండా 3 సార్లు మీరు ఎడమ చేత్తో తీసుకుని కుడి చేత్తో వేసుకుని తాగండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర వృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అదోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకా ఇతి శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః. ఇప్పుడు ప్రాణాయామం 2 అక్షతలేమో పక్కన మీ ఎడం పక్కన వేసేసి ప్రాణాయామం చేయండి. మీకు తెలుసు ప్రాణాయామం ఏంటంటే, ఈ చిటికిన వేలు చూపుడు వేలు వదిలేసి ఈ మధ్యలో 2 వేళ్ళును బటకన వేలు పట్టుకుని ముక్కుతో పట్టుకోండి. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. 2 అక్షతలు తీసుకుని ఆ పసుపు వినాయకుడి మీద వేస్తూ ఉండండి. ఓం యశవో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోస్కరణం తుంసం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామందీవరిష్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవీ నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యో నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీవశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. మాతాపితృభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్త అస్తు. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకా ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం మమ ఉపాతు దక్షేద్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్జం శుభాభ్యాం శుభే శోభనముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞే ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయపరాబ్దే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణం మధ్యే శ్రీక్రోధినామ సంవత్సరే. అంటే ఆ రోజు ఆ పక్షము తిథి వార నక్షత్రం బట్టి మనము సంకల్పాన్ని చెప్పుకోవాలి. అంటే కొంత శ్రావణ బహుళ అమావాస్య చేస్తారు కదా, కొంతమంది భాద్రపద బహుళ అమావాస్య చేస్తారు. కాబట్టి ఆ తిథి వార నక్షత్రాన్ని చక్కగా చెప్పుకోండి. సంవత్సరే అయనే ఋతౌ మాసే పక్షే తిథౌ వాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం ఆదౌ శుభతిథో శ్రీమాన్ గోత్రస్య. మీ గోత్రము, మీ యజమాని పేరు, మీ పేరు, మీ పిల్లల పేరు, మీ మనవల పేరు కూడా చక్కగా ప్రశాంతంగా చెప్పుకోండి. మమ అనుకోండి. మమ సహకుటుంబస్య క్షేమస్థైర్య ధైర్య
వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థం చింతిత మనోరథసిద్ధ్యర్థం సర్వకామనా సాఫల్య సిద్ధ్యర్థం నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూలతా ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫలాప్యాప్తి సిద్ధ్యర్థం శ్రీ పోలేరమ్మ దేవతా పూజ శ్రీసూక్త విధానేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. మనం మరో కలిసి పెట్టుకున్నాం కదా, ఆ కలిసిలో నీళ్లు కుడి చేతి ఉంగరం వేలుతో ఒకసారి స్పృశించండి. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్తి శ్రీ గణాధిపతి పూజాం కరిష్యే. కలసకి చుట్టూరు గంధం రాసి కుంకుమతో బొట్లు పెట్టి 2 అక్షతలు, 1 పుష్పము, మరో కలిసి పెట్టాం కదా అని అందులో పెట్టి కుడి చేయి పెట్టి ఎడం చేయి దాన్ని పెట్టుకుని కలిసిలో అలా ఉంచండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణోక్షుత ఉక్షౌ దుస్సాగర సర్వే సప్తద్వీపా వసుందర ఋగ్వేదో యజుర్వేదో సమవేదో హదర్వణ అంగైస్ కలస సర్వే కలసాముసమాశ్రిత గంగే చమినే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. మనము ఈ పవిత్ర నదీ జలాలను కూడా మనం ఈ కలిసిలోని జలాల్లోకి ఆహ్వానించాం కాబట్టి ఇది అత్యంత పవిత్రమైనది. అందులో నీళ్ళు పుష్పంతో పసుపు వినాయకుడి మీద, అమ్మవారి మీద, మీ మీద పూజా ద్రవ్యాన్ని అంటే పుష్పాలు మనం అన్నీ పెట్టాం కదా, వాటి మీద నైవేద్యాల మీద కాకూడదు. అందుకే నైవేద్యాలు ఎప్పుడూ మూత పెట్టే ఉంచాలి. మనకు కుడి పక్కన పెట్టుకుని మూత పెట్టి ఉంచాలి. పుష్పాలు మిగతా వాటి మీద జల్లండి, పళ్ళు నైవేద్యాల మీద కాకుండా మీ మీద స్థలాన్ని మీద చల్లుకోండి. పూజా ద్రవ్యాన్ని స్థలాన్ని సంప్రోక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఇప్పుడు 1 పుష్పం పట్టుకుని ఆ పసుపు వినాయకుడి మీద పూజ చేయండి. ఓం గణాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపవస్రవస్రువం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన సుమన్నోతిభిः శిరసాదనం మహాగణాధిపతే నమః. ప్రాణప్రతిష్ఠాపనముహూర్తసుముహూర్తస్తు. అలాగే మరో పుష్పం. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతి నమః. ఆవాహన స్థాపయామి పూజయామి. శ్రీ మహాగణాధిపతి నమః. రత్నసింహాసనం సమర్పయామి. మరో పుష్పం పట్టుకోండి. రత్నసింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః. పాదయోపాద్యం సమర్పయామి. ఇప్పుడు కలిసిలో నీళ్లు ఉన్నాయి కదా, మనం ఆచమనే పాత్ర కాకుండా అందులో నీళ్లు వినాయకుడి మీద జల్లండి. శ్రీ మహాగణాధిపతి నమః. పాదయోపాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం, మీ అందరికీ వస్త్రం తెలుసు. వీలైతే వస్త్రం పసుపుతోనేమో దూది పసుపులో ముంచి ₹1 కాయిన్గా చేసి వేయండి, లేదా అంటే 2 అక్షతలు వేయండి. శ్రీ మహాగణాధిపతి నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మాన్ అక్షతం సమర్పయామి. యజ్ఞోపవీతం, అలాగే యజ్ఞోపవీతం మీ అందరికీ తెలుసు కదా, ఆ దూది మధ్యలో పసుపుది, ఆ పసుపుగా వైట్గా ఉంటుంది కదా ఒక దండలాగా, అది స్వామివారికి వేయండి. శ్రీ మహాగణాధిపతి యజ్ఞోపేతం సమర్పయామి. గంధం, పుష్పంతో గంధం తీసి ఉంచుకున్నాం కదా, అది వినాయకుడు వేయండి. శ్రీ మహాగణాధిపతి నమః. గంధం సమర్పయామి. గంధద్వారా అనురాదృశం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామయోపప్రేష్యం. మహాగణాధిపతి నమః. శ్రీగంధం సమర్పయామి. గంధస్యోపరలంకారం అక్షతం సమర్పయామి. 2 అక్షతలు కూడా వేసింది. ఇప్పుడు పుష్పాలు ఉంటే ఇది అక్షతలు కానీ వినాయకుడి పూజండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ కుమారగురవే నమః. శ్రీ మహాగణాధిపతి నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని పూజయామి. పూజ చేసేసి ఒక అగరత్తు వెలిగించండి. వెలిగించి
ఆ ధూపాన్ని స్వామివారికి చూపించండి. శ్రీ మహాగణాధిపతి ధూపమాఘ్రాపయామి. స్వామివారికి చూపించి అగరత్తి స్టాండ్లో పెట్టేయండి. దీపం మీద 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొంచెం నీళ్లు పళ్ళెంలోనే అలా చూపించి స్వామివారికి పళ్ళెంలో విడిచిపెట్టండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం చిన్న బెల్లం ముక్క, ఒక అరటిపండు స్వామివారికి పెట్టండి. అక్కడ ఈ కలశలో నీళ్లు ఆ పుష్పంతో వాటి మీద జలండి. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వచ్చేన పరిశుంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతియే నమః. గుళోపహార కదలీఫల అమృత నివేద్యం సమర్పయామి. అలాగే 5 సార్లు స్వామివారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం మధ్య మధ్యే పానీయం సమర్పయామి. కొంచెం నీళ్లు స్వామివారికి చూపించి పళ్ళెలను విడిచిపెట్టండి. హస్తోపక్షాళయామి, పాదోపక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం 3 తమలపాకులు, 2 చెక్కలు ఆ స్వామికి చూపించి పక్కన పెట్టేయండి. శ్రీ మహాగణాధిపతి ముఖశుద్ధం తాంబూలం సమర్పయామి. ఒక కర్పూరం బిళ్ళ వెలిగించండి. వేదాహ వేదం పురుషం మహాంతం. గంట వెలిగించండి. గంట కొట్టండి. వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తపసప్పు భారే సర్వాణి రూపాన్ని విజితధీర నామాని కృత్వాభిమన్నిదాస్తే సంరాజించ విరాజించ. శ్రీ మహాగణాధిపతి నమః. అనేక ఆనందకర్పూర నీరాజం దర్శయామి. సంతస్తైరసు సమస్త మంగళాని భవంతు. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామికి ఇచ్చేసి కొంచెం నీళ్లు విడిచిపెట్టి మీరు అక్కడ మీ పిల్లలు బంధువులు ఉంటే తీసుకోండి. మరో పుష్పం పట్టుకోండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతి నమః. అనేక సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. మరో పుష్పం అనేక ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అలాగా 2 అక్షతలు అలాగా పుష్పాలు వేసేయండి. చతురంధారయామి, చామరం వేద్యామి, నృత్యం దర్శయామి, గీతం సమర్పయామి. ఆందోళిక సభ రాజోపచారం, దేవోపచారం, భక్త్యోపచారం సమర్పయామి. కొంచెం నీళ్లు అక్షతలు పళ్ళెల్లో విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ఆవాహనం న జానామి విసర్జనం పూజాకర్మ న జానామి క్షమస్స గణనాయక. చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ సౌభాగ్యంచ పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ దేహి మే గణనాయక. శ్రీ మహాగణాధిపతి ప్రీతో సుప్రసన్న వరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. మీరు పూజ చేసిన అక్షతలు పుష్పం ఉన్నాయి కదా, ఆ అక్షతలు తల మీద వేసుకోండి. మీ పిల్లలకు వేయండి. పుష్పాన్ని తలలో పెట్టుకోండి. కుడి చేతితోనే ఎత్తి ఒకసారి ఆ పళ్ళాన్ని ఒకసారి ఎత్తి పట్టుకోండి. పట్టుకుని ఆ పక్కన పెట్టేస్తాం. యజ్ఞేన యజ్ఞమయుజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్న తేహనాకం మహిమానయస్యంతే యత్ర పూర్వే సాధ్యాస్యంది దేవాః. గణపతిదాస్థానముద్వాసయామి శోభనకాలే పునరాగమనాయ చ. ఆ వినాయకుడిని ఎడం పక్కన పెట్టి నమస్కారం చేసుకుని మళ్ళీ తండ్రి మళ్ళీ శుభకార్యాలు చేసుకుని మళ్ళీ నిన్ను పిలుస్తాము అని మళ్ళీ ఆచమనం చేసుకోండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవింద విష్ణు మధుసూదన విక్రమ వామన సీదన ఋషికేశ పద్మనాభ సంకృష్ణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ దోక్ష నరసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరియే. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతో బోధ పిశాచః ఏతే భూమి భారకాయ తేషామే విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం ఓం ప్రాణాయామం చేయండి. ఓం ఓం సువ, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం మమ అనుకోండి. మమ ఉపాతు చక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యం శుభే శోభనమూర్తే. శ్రీ మహావిష్ణురాజ్ఞే వరవర్తమానస్య ఆద్య బ్రహ్మణः ద్వితీయ పరాదే శ్వేతవరాహ కల్పే వయుసుతమన్వంతరే కలియుగే
प्रथमपादे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन प्रभवादि 6 मध्ये श्रीक्रोधिनामसंवत्सरे दक्षिणायने वर्षऋतु భాద్రపదమాసే కృష్ణపక్షే అమావాస్యమ్యాం వాసరః. ఆ రోజు ఏది వాసరమో అది వాసరమా, ఏది ఏ వారం అయితే ఆ వారం చెప్పుకోండి. వాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం ఆదౌ శుభదోష్మాన్ గోత్రస్య. మళ్ళీ మీ గోత్రము, మీ యజమాని పేరు, మీ పిల్లల పేరు, మనవల పేర్లు చెప్పుకోండి. మమ అనుకోండి. మమ అస్మాకం సర్వకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య విద్యా విజుద్ధం నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూలతా ఫల సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫలాప్యాప్తి సిద్ధ్యర్థం మనోవాంఛాఫల సిద్ధ్యర్థం శ్రీ పోలేరమ్మదేవతా కరుణాకటాక్ష ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ పోలేరమ్మదేవతా గౌరీ దేవతా పూజాం శ్రీసూక్త విధానేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. మనం కలిసిలో ఉన్న పుష్పము అక్షతలు వేసాం కదా, ఒక్కొక్కసారి ఉంగరం వేలుతోనే దాన్ని సృష్టించండి. ఇప్పుడు ఒక పుష్పం తీసుకుని 2 అక్షతలు పుష్పంని ఆ పోలేరమ్మ దేవత ఉంది కదా, మనం పెట్టుకున్నాం కదా కంద మొక్క, అవిను చక్కగా దానికేమో పసుపును కుంకుమను వరిపిండి అలంకరించాం కదా, ఒక పుష్పం పట్టుకుని ఆవిడ మీద పెట్టుకోండి. ఓం సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫుర తారానాయకశేఖరాం స్మితముపి మాపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరక్తచిషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరీదంబికాం. శ్రీ పోలేరమ్మదేవతాభ్యో నమః. ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్త అస్తు. 2 అక్షతలు అలాగే పట్టుకోండి. ఓం అసునేతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహినో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృణయా స్వస్తి. అమృతవే ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథాస్థానముపఫే సాంగాం సాయుధాం సవాహనం సశక్తిపతిపుత్ర పరివార సమేతం శ్రీ పోలేరమ్మ దేవత పోలేరమ్మ గౌరీ దేవత ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్త స్థో. ఆవాహ్యామి స్థిరో భవ వరదో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు అంటే అమ్మవారిని మంత్రపూర్వకంగా మనం ఆహ్వానించి ప్రాణప్రతిష్ఠ చేసామన్నమాట. ఆవిడొచ్చి కూర్చుంది. ఇక మనం ప్రారంభిద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ పోలేరమ్మదేవతాభ్య నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఒక పుష్పాన్ని ఆ అమ్మవారి పాదాల మీద వేసేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ పోలేరమ్మదేవతాభ్య నమః. ఆవాయామి, స్థాపయామి, పూజయామి. మరో పుష్పం అమ్మవారి పాదాల మీద వేయండి. తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామస్యం పురుషానహం. మరో పుష్పము అమ్మవారి తాలూకా పాదాల మీద ఆ పోలేరమ్మ గౌరీ దేవత మీద వేసేయండి. ఇప్పుడు మనం కలిసిలో నీళ్ళు ఉన్నాయి కదా, ఆ పుష్పంతో అమ్మవారి పాదాల మీద వేయండి. అశ్వపూర్వామృతమజ్జాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపప్రియే శీర్మాదేవీ జుషతాం. శ్రీ పోలేరమ్మ గౌరీ దేవతాభ్య నమః. పాదయోపాద్యం సమర్పయామి. అలాగే మరికొంచెం నీళ్లు హస్తయోపేసండి. కాసోస్మితాం హిరణ్యప్రాకారమార్దాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే సితాం పద్మవర్ణాం తామియోపప్రయే శ్రియం. శ్రీ పోలేరమ్మ గౌరీ దేవతాభ్యో నమః. హస్తయో అఘ్యం సమర్పయామి. అలాగే పుష్పంతో నీళ్ళు చల్లుతూ ఉండండి. చంద్రాం ప్రభాసాం యశస్వాచలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం చరణమహం ప్రపజ్యే అలక్ష్మీర్మేణస్య తాం తాం రుణే. మనం పంచామృతాలు కలిపి ఉంచుకుంటే పంచామృతాలు వేయచ్చు, కొబ్బరి నీళ్ళు కానీ ఉంటేను వేసేసి మామూలుగా మళ్ళీ కలసలో జలాన్ని ఒకసారి అమ్మవారి మీద జల్లండి. వస్త్రం మనం మీ దగ్గర నూతన జాకెట్ ముక్కుంటే దానికి పసుపు బొట్టు పెట్టి అమ్మవారికి సమర్పించండి. ఉపైతుమాన్ దేవసక కీర్తిశ్చ మణినా సహ ప్రాతర్భూతోస్మరా శ్రేష్టం కీర్తిమూర్తిం దదాతు మే. శ్రీ పోలేరమ్మ గౌరీ దేవతాభ్య నమః. వస్త్రయుగ్మం సమర్పయామి.
నమస్కారం సమర్పయామి. ఆభరణం అంటే గాజులుంటే పెట్టచ్చు, లేదా అంటే ఒక పుష్పం వేయండి. క్షుప్తి భాసామలాం జ్యేష్ఠ లక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధించ సర్వారిన్నోదమే గృహాత్. శ్రీ పోలేరమ్మగౌరీదాతాభ్యాం ఆభరణార్థం పుష్పం సమర్పయామి. గంధం తీసి పెట్టుకున్నాం కదా, ఆ పుష్పంతోనేమో ఆ పుష్పాన్ని గంధంలో ముంచి అమ్మవారికి సమర్పించండి. గంధద్వారాం దురాం దర్శాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామియోపప్రయే శ్రియం. శ్రీ పోలేరమ్మగౌరీదాతాభ్యన్మ శ్రీగంధం సమర్పయామి. మనసక్క మమాకోతిం వాచ సత్యమసీమే పశూనాగం రూపమన్నస్సామై శ్రేతాం యశః. అమ్మవారికి మనము తోరాలు కట్టాం కదా, ఒక తోరం అమ్మవారికి సమర్పించండి. మీ తోరణం కూడా అక్కడ పెట్టి పూజ చేసి తర్వాత కట్టుకుందరు. కానీ 2 అక్షతలు అమ్మవారికి వేయండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహాణాబ్దిపుత్రికే. శ్రీ పోలేరమ్మగౌరీదాతాభ్యో నమః. అక్షతం సమర్పయామి. ఇప్పుడు పుష్పాలు ఒక్కొక్కటిగా అమ్మవారికి అధాంగ పూజ చేస్తాము. తర్వాత గౌరీ అష్టోత్తరం, పుష్పాలుంటే పుష్పాలు, కుంకుమతోని పూజ చేయండి. సాధ్యమైనంత వరకు అక్షతలు ఎక్కువ వాడకుండా. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి. ఓం చపలాయ నమః జానుని పూజయామి. ఓం పీతాంబరధరాయ నమః ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయ నమః భుజాన్ పూజయామి. ఓం కంబుకంఠే నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం శ్రియై నమః ఓష్టం పూజయామి. ఓం సునాసికే నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రే నమః నేత్రం పూజయామి. ఓం రమాయ నమః కర్ణం పూజయామి. ఓం కమలాలయై నమః శిరః పూజయామి. ఓం శ్రీ గౌరీదేవతాభ్యో నమః. పోలేరమ్మగౌరీదేవతాభ్యో నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఓం గౌరీ అష్టోత్తరం చదువుతాను. అక్కడ పుష్పాలు, అక్షతలు ఏమైనా అనేది తర్వాత ఎక్కువగా ఒక తమలపాకు వేసి ఆ తమలపాకు మీద ఈ కుంకుమతో పూజ చేయండి. భక్తి శ్రద్ధ ఎక్కువ అండి, అంతే. ఓం మనోమనాన్మినే నమః. ఓం శివశక్త్యై నమః. ఓం శివకర్త్యై నమః. ఓం ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్త్యై నమః. ఓం శాంత్యతీతకళానందాయ నమః. ఓం శివమయాయై నమః. ఓం శివప్రియాయై నమః. ఓం శివార్ధరూపిణ్యై నమః. ఓం సర్వజ్ఞాయై నమః. ఓం సుందర్యై నమః. ఓం సౌందర్యై నమః. ఓం సౌమ్యాయై నమః. ఓం సచ్చిదానందరూపిణ్యై నమః. ఓం పరాపరాయై నమః. ఓం బాలాయై నమః. ఓం త్రిపురాయై నమః. ఓం కుండల్యై నమః. ఓం శివాయై నమః. ఓం రుద్రాణ్యై నమః. ఓం విజయాయై నమః. ఓం సర్వాయై నమః. ఓం సర్వణ్యై నమః. ఓం సర్వేశ్వర్యై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం కళ్యాణ్యై నమః. ఓం శూలిన్యై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామరూపిణ్యై నమః. ఓం మహాత్రిపురసుందర్యై నమః. ఓం మాలిన్యై నమః. ఓం మదనోల్లాసమోహిన్యై నమః. ఓం మహేశ్వర్యై నమః. ఓం మాతంగే నమః. ఓం శివకాయై నమః. ఓం చితాత్మికాయై నమః. ఓం కామాక్షై నమః. ఓం మీనాక్షై నమః. ఓం సర్వసాక్షిణ్యై నమః. ఓం ఉమాదేవ్యై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం సమాయై నమః. ఓం సర్వజనప్రియాయై నమః. ఓం చిత్పురాయై నమః. ఓం చిత్గణానందాయై నమః. ఓం చిన్మయై నమః. ఓం చిత్స్వరూపిణ్యై నమః. ఓం మహాసరస్వత్యై నమః. ఓం దుర్గాయై నమః. ఓం జ్వాలాదుర్గాదిమోహిన్యై నమః. ఓం నకుల్యై నమః. ఓం శుద్ధవిద్యాయై నమః. ఓం సచ్చిదానందవిగ్రహాయై నమః. ఓం సుప్రభాయై నమః. ఓం సుప్రభాజ్వాలాయై నమః. ఓం ఇంద్రాక్షై నమః. ఓం సర్వమోహిన్యై నమః. ఓం మహేంద్రజాలమధ్యస్థాయై నమః. ఓం మాయాయై నమః. ఓం మయా వినోదిన్యై నమః. మాయా వినోదిన్యై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం విశ్వేశ్వర్యై నమః. ఓం వృషారూఢాయై నమః. ఓం వింధ్యాజాల వినోదిన్యై నమః. ఓం మంత్రేశ్వర్యై నమః. ఓం మహాలక్ష్మీ నమః. ఓం మహాకాళీ ఫలప్రదాయై నమః.
ఓం సావిత్ర్యై నమః. ఓం సర్వదేవతాయై నమః. ఓం మహేంద్రాణ్యై నమః. ఓం గణాధ్యక్షాయై నమః. ఓం మహాభైరవపూజితాయై నమః. ఓం మహామాయాయై నమః. ఓం మహాఘోరాయై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం మహాపహాయై నమః. ఓం మహిషాసురసంహారాయై నమః. ఓం చండముండకులాంతకాయై నమః. ఓం చక్రేశ్వర్యై నమః. ఓం చతుర్వేద్యై నమః. ఓం సర్వదాయై నమః. ఓం సురనాయక్యై నమః. ఓం షట్శాస్త్రనిపుణాయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం షడ్దర్శన విచక్షణాయై నమః. ఓం కాళరాజ్యై నమః. ఓం కాలాతీతాయై నమః. ఓం కవిరాజమనోహరాయై నమః. ఓం ధీరాయై నమః. ఓం ధీరజనప్రియాయై నమః. ఓం ఉగ్రమార్యై నమః. ఓం మహామార్యై నమః. ఓం క్షిప్రమార్యై నమః. ఓం రణప్రియాయై నమః. ఓం అన్నపూర్ణేశ్వర్యై నమః. ఓం మాత్రే నమః. స్వర్ణకారతటిప్రభాయై నమః. ఓం స్వర వ్యంజన వర్ణోదయాయై నమః. ఓం గద్యపద్యాదికారణాయై నమః. ఓం పదవాక్యార్థనిలయాయై నమః. ఓం బిందునాదాదికారణాయై నమః. ఓం మోక్షేశమహిత్యై నమః. ఓం సత్యాయై నమః. భుక్తిముక్తిఫలప్రదాయై నమః. ఓం విజ్ఞానదాయిన్యై నమః. ఓం అహంకారకలాతీతాయై నమః. ఓం పరాశక్త్యై నమః. ఓం పరాత్పరాయై నమః. ఓం శ్రీ మహాగౌర్యై నమః. ఈ పులేరమ్మ గౌరీదేవతాభ్యై నమః. నానావిధ పరిమళపత్ర పుష్పకుంకుమార్చితాం సమర్పయామి. ఇప్పుడు 2 ఊదొత్తులు వెలిగించండి. ఆపస్రజంతు స్నిగ్ధానే క్లీత అసమే గృహే నిశిదేవి మాతరం శ్రియం వాసయ మే కులే వనస్పతిర్వేదివ్యేనాగంధే సుసంహితం ఆఘ్రియ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ పులేరమ్మ గౌరీదేవతాభ్యో నమః. ధూపమాఘ్రాపయామి. అమ్మవారికి చూపించేసి పక్కన స్టాండ్లో పెట్టండి. దీపం మీద 2 నక్షత్రాలు వేసి నమస్కారం చేసుకోండి. ఆదరాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హిమమాలినీం గుర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం సాధ్యంత్రివత్ సంయుక్తం వనినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహ భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మా నరకాద్వర దివ్య జ్యోతిర్నమోస్తుతే. దీపానికి ధూపానికి కొంచెం నీళ్లు చూపించేసి పక్కన పళ్ళెంలో విడిచిపెట్టండి. ఇప్పుడు నైవేద్యం మీరు ఏ అయితే పళ్ళు పెట్టామో మనము కొబ్బరికాయ, అరటిపళ్ళు, తర్వాత యాపిల్ పళ్ళు, ఎవరికి ఏవి అందుబాటులో ఉంటే అవి మనం చేసుకున్న మీ ఆచార ప్రకారంగా గారెలు, బూర్లు, పప్పారిద, పాలారిద, పోళి, తర్వాత ఏదైతే అమ్మవారికి వడపప్పు పానకం కూడా పెట్టాలి. అలాగా అమ్మవారికి ఈ కలిసిలో నీళ్లు పుష్పం వేసాం కదా, దాంతోనేమో అమ్మవారిది ఆ నైవేద్యాల మీద చల్లండి. ఆద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హిమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం భూర్భువస్వః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం త్వచ్చేన వర్షించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ పులేరమ్మదేవతాభ్యో నమః. కదలీఫల, నారికేళ, కుడుములు, పప్పారిద, పాలారిద, బూర్లు, గార్లు, అమృత నైవేద్యం, మహానైవేద్యం సమర్పయామి. అలాగే 5 సార్లు అమ్మవారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. కొంచెం నీళ్లు అమ్మవారికి చూపించి అందులో ఆ పళ్ళెంలో విడిచిపెట్టండి. అమృత పిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. ఇప్పుడు కొంచెం అమ్మవారి చేతులకు తగిలించి, అంటే భావన యద్భావం తద్భవతి, అమ్మవారికి చేతులు కొంచెం చూపించి పళ్ళెంలో విడిచిపెట్టండి. అలాగే పాదాలకు చూపించి పక్కన పళ్ళెంలో విడిచిపెట్టండి. హస్తోపక్షాళయామి పాదోపక్షాళయామి. తాం శుద్ధ ఆచమన్యం సమర్పయామి తాంబూలం. తాం జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావోదాశ్వోష్వాన్ విందేయం పురుషానహం. అమ్మవారికి 3 తమలపాకులు 2 బక్కలు చూపించేసి అమ్మవారికి పక్కన పెట్టండి. నమస్కారం చేసుకోండి. పులేరమ్మదేవతాభ్యో నమః. ముఖసుజ్జదం తాంబూలం సమర్పయామి నీరాజనం. 2 కర్పూరం బిళ్ళలు వెలిగించండి.
యదాహ వేదం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తపసప్పుభారీ సర్వాణి రూపాని విచిత్రధీరः నామాని కృత్వాభివర్ణితాస్తే సమ్రాజించ విరాజించ శుద్ధజ్యోతి మోక్షజ్యోతి పరంజ్యోతి పరాత్మికే పరంజ్యోతి నీరాజనం గృహాణేదం పరంజ్యోతి శుభప్రదం శ్రీ పులైర్మగౌరీదేవతాభ్యనం అనేక ఆనందకర్పూర్ నీరాజనం దర్శయామి. గంట అలవాటు ఉన్న వాళ్ళు గంట మ్రోగించండి. అమ్మవారికి చూపించి కొంచెం నీళ్లు విడిచిపెట్టి మీరు తీసుకుని మిగతా వాళ్ళందరికీ ఆ నీరాజనాన్ని కళ్ళకద్దుకోండి. నీరాజనం శుద్ధ ఆచమనీయం సమర్పమి రక్షాంధారయామి. ఒక పుష్పము ఒక రూపాయి కాయిన్ పట్టుకుని ఆసనం దిగి నిల్చుని మంత్రపుష్పం అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మే జుషదాం దేవీం సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం అస్వస్వాజా విఘోరజం ప్రజానాం భవసి మాతా ఈష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం చంద్రసూర్యాగ్నిసర్వాభాం శ్రీమహాలక్ష్మీర్ముపాస్మహే. ధనమగ్నిర్ధనం వాయు ధనం సూర్యో ధనం వసో ధనమింద్రో బృహస్పతి వరుణం ధనమశ్రుతే వైనతే సోమం పిబతు రుద్రః సోమం ధనస్స సోమినో మేష్యం దదాతు సోమిని. న క్రోధో న చ మాత్సర్యం న లోభో న శుభామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేస్తదా వర్షन्तు తే విభారతివో అప్రస్థవిచ్యుతः రోహन्तు సర్వబీజాన్యబ్రహ్మద్విషోజైః పద్మప్రియే పద్మిని పద్మస్తే పద్మాలే పద్మదళాయదాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాదపద్మమయి సన్నిధస్థ యాసా పద్మాసనస్థా ఉపలికటతటీ పద్మపత్రాయదాక్షి గంభీరావర్తనాభిస్తనభరణమితా శుభ్రవస్తోత్తరీయాం లక్ష్మీర్దివ్యైర్గజేంద్రై మణిగణగజతైः స్నాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబనీం సరసిజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీం జయలక్ష్మీం సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్యాప్రసన్నా మమ సర్వదా పరాంకుశోపాసమభీతిముద్రాంకరైర్వహంతిం కమలాసనస్తాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రం భజేహం వాం జగదీశ్వరీంతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ సకలవిద్యేతి విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. సకల దేవతాస్వరూప నవదుర్గా సహిత శ్రీ పులైర్మద గౌరీ దేవతాభ్యో నమః అనేక వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆ పుష్పము ఆ కాయను ఆ అమ్మవారి పాదాల మీద వేసేయండి. నమస్కారం సమర్పయామి. మరో పుష్పం అక్షతలు పట్టుకుని కుడి పక్క నుంచి ఎడం పక్కకి 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని చ ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో గౌరీ రక్ష రక్షో పులైర్మ. శ్రీ పులైర్మగౌరీదేవతాభ్యో నమః ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. 3 సార్లు తిరిగాక ఆ పుష్పం అమ్మవారి పాదాల మీద వేసి కూర్చోండి. మరో పుష్పం పట్టుకుని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. రుణాం కరుణాం తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిచ్చేవ విభావయేద్భవానీ ధ్యాయేత్పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయదాక్షీం హేమావాం పీతవస్రాం కరకలితలసద్దేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయతాం భక్తాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపద్రధాత్రీం సకుంకుమవిలేపనామళికిచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం ససృజావపాశాంకుశాం అశేషజనమోహినీం వరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిదో స్మరేదంబికాం. శ్రీ పులైరమ్మ గౌరీ దేవతాభ్యో అనేక ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఆ పుష్పం అక్షతలు అమ్మవారి మీద వేసేయండి. అనేక క్షమాపణ నమస్కారం 2 మనం
2 అక్షతలు వేసి కొంచెం లెంపలు వేసుకోండి. అమ్మా, మేము చేసే పూజలో ఏమైనా లోపం ఉంటే భక్తి తప్పిన ఫలం తప్పకూడదు, శ్రద్ధ ఏమైనా భక్తితో చేసామని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి. 2 అక్షతలు నీళ్లు పళ్ళెంలో విడిచిపెట్టి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. ఆవాహనం న జానామి విసర్జనం పూజాకర్మ న జానామి క్షమస్స పరమేశ్వరి క్షమస్స పులేర్మ గౌరీ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్షో పులేరమ్మ గౌరీ దేవతాభ్యం అనేక ప్రార్థన నమస్కారం. ఇప్పుడు అక్షతల నీళ్ళు అమ్మవారి పాదాల మీద వేసిన. సుప్రీతో సుప్రసన్న వరదో భవతు శ్రీ పులేరమ్మ గౌరీ దాత ప్రసాదం శిరసా గృహ్ణామి. మనం పూజ చేసిన పుష్పాలు తలలో పెట్టుకోండి. ఆ కుంకుమ మీరు పెట్టుకుని మిగతా వాళ్ళకి పెట్టండి. సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వకుమరత మే పాపం దౌర్వాదు స్వప్ననాశిని సర్వం శ్రీ పులేరమ్మ గౌరీ దాతార్పణమస్తు. ఇప్పుడు కొంచెం అక్షతలు అంటే అమ్మవారి కథ పొలాలమ్మ గౌరీ తర్వాత ఇప్పుడు పూజ అయింది. ఈ అక్షతలు పట్టుకుని కథ విని ఆ కథ అక్షతలు మీరు వేసుకుని పిల్లలకి చక్కగా వేయండి. అద కథా ప్రారంభ. అనగనగా ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడన్నమాట. అతనికి 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు భార్యలతో చక్కగా ఎవరు మటుకు వాళ్ళు కాపురాలు చేస్తుంటుంటే ఆఖరి కోడల పేరు పోలమ్మ. ఆమె సంతానము ప్రతి ఏటా పుట్టడం, ఆ శిశువు చచ్చుచుండడం జరుగుతుంది. అందువల్ల మిగతా తోటికోడళ్లకు ఈ నోము నోచుకోవడానికి వీలు లేకుండా ఉంటుంది. ఈ తోటికోడలు అందరూ తిట్టుకుంటున్నారన్నమాట. మరి అంతే కదా, నువ్వు పాడు చేసేసావు, నీ వల్లే మాకు ఇలా అవుతుందని ఈ మిగతా తోటికోళ్ళందరూ ఈ పోలమ్మని అనేక మాటలు అంటున్నారన్నమాట. ఇలాగా 7వసారి కూడా అలాగే పిల్లవాడు పుట్టేట చనిపోయేట. మరలా నోచుకుందామంటే ఈసారి ఈ మిగతా వాళ్ళందరూ ఈ తోటికోడలు ఈసారి పోలమ్మ పిల్లవాడు చనిపోగా చేపను చుట్టి పిల్లవాడిని ఈ పోలమ్మ ఏం చేసింది, శ్మశానం తీసుకుపోయి అక్కడ పెట్టుకుని ఏడుస్తున్నదన్నమాట. ఏంటి పరమేశ్వర, అమ్మ గౌరీదేవి తల్లి, నేను ఏం పాపం చేశాను, నన్ను ఇలాగ 7 పిల్లలు ఇలాగ అయిపోయారు, ఈ వీళ్ళ అందరూ తోటికోళ్ళు లెప్పి తిడుతున్నారు అత్తగారు వాళ్ళందరూ అని పాపము తను ఆ శ్మశానంలో కూర్చుని ఏడుస్తున్నదట. ఏడుస్తుంటే భూ సంచారం కోసం పార్వతీ పరమేశ్వరులు అలాగా సంచారం చేస్తూ అక్కడ పరమేశ్వరుడు అక్కడే ఉంటే అక్కడ శ్మశానవాసి ఆ గౌరీదేవితో కలిపి వచ్చి చూసి, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు అని ఆ పోలమ్మ పార్వతీదేవితో చెప్పింటమ్మా, నాకు ప్రతి సంవత్సరం ఒక పిల్లవాడు పుట్టి పెరిగి ఈ శ్రావణ బహుళ అమావాస్య నాటికి చనిపోతున్నాడు. ఈసారి కూడా ఈ పిల్లవాడు చనిపోయాడు, అందుకే ఏడుస్తున్నాను తల్లి, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, నేనేం పాపం చేశానని ఆ పోలమ్మ పార్వతీదేవితో చెప్పిందిట. అప్పుడు ఆ పార్వతీదేవి ఆ పోలమ్మతో ఇలా అంది, నీవు ఈ నోము పట్టి ఉల్లంఘన చేసినావు, వెంటనే నువ్వు స్నానం చేసి పోలీలు వండి నైవేద్యం పెట్టి కథ అక్షతలు వేసుకుని ముత్తైదులకు వాయనమిచ్చి భోజనం పెట్టి ఆ కథ అక్షతలు తీసుకుని వచ్చి పోయి నీ అందరి పిల్లలు గోతుల మీద చల్లితే వాళ్ళు జల్లు అని ఆ పార్వతీదేవి ఆ పోలమ్మకి చెప్పింది. వెంటనే పోలమ్మ ఇంటికి వెళ్ళి తను చక్కగా స్నానం చేసి ఈ పోలాల గౌరీ దేవత పూజ చక్కగా తను భక్తియుక్తంగా చేసి ఆ కథాక్షతలు తెచ్చి ఎక్కడెక్కడైతే శ్మశానంలోనేమి గోతులు పెట్టిందో ఆ గోతుల మీద అక్షతలను వేసిందిట. వేస్తే చక్కగా ఆ పిల్లలు లేచి వచ్చారట. 7 పిల్లలు కూడా చక్కగా గలగలగలాడుతూ వచ్చారట. ఇంటికి వండండి ఇరుగు పొరుగు వారు పోలం ఇంటి సందడి చూసి జరిగిన సంగతి ఏమో తెలుసుకుని ఏం జరిగింది, ఇంటి నిండా కలకలాడుతూ 7 పిల్లలు కదా, అంతకుముందు వాళ్ళ పాల పిల్లలు వీళ్ళు అన్న గలగలాడుతూ ఉంటే ఏంటా అని ఈ తోటికోళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ కూడా వచ్చి, ఏంటమ్మా ఏం జరిగింది, ఇంత 7 పిల్లలు ఇలా అయిపోయారు కదా, నువ్వు ఏం చేసావు, ఏ నోము పట్టావు, ఏ వ్రతం చేసావు, చక్కగా నీ పిల్లలు ఇంత మళ్ళీ బతికారు అని అడిగితే తనేమో చెప్పిందన్నమాట.
ఇలాగా నేను పోలాల అమావాస్య పూజ ఆ గౌరీదేవి నాకు చెప్పింది, ఆ విధంగా నేనేమో పోలాలమ్మ పూజ చేసుకుని ఆ కుడుములు నైవేద్యం పెట్టాను, పోలీలు నైవేద్యం పెట్టి అమ్మవారి తాలూకా ఆ కథ చెప్పుకున్నాను. ఆ కథ అక్షతలు ఇగో ఆ గోతుల మీద వేసి వెయ్యమని చెప్పింది అమ్మవారు. అలా చెప్పగానే వేయగానే నా పిల్లలందరూ బతికేరు అని జరిగిన సంగతి అంతా వాళ్ళందరికీ చెప్తే వాళ్ళందరూ చక్కగా సంతోషించారట. అలాగే ఆ పోలం వలయను కూడా అందరూ కూడా చక్కగా ప్రతి సంవత్సరము ఎవరెవరికి భక్తి అంటే ఆచార ప్రకారంగా చేస్తున్నారో అందరూ కూడా అలాగే చేసి చక్కగా సంతానం లేక సంతానం కలుగుతుంది, సంతానం ఉన్నవాళ్ళు చక్కగా దీర్ఘాయుష్మాంతులై మంచి అభివృద్ధిలోకి వచ్చి చక్కగా ఉంటారు అని చెప్పింది. కథలోపమైన వ్రతలోపం కాకూడదు. ఈ నోము శ్రావణ బహుళ అమావాస్య రోజున కానీ భాద్రపద శుద్ధ అమావాస్య నాడు కానీ చక్కగా తలంటు స్నానం చేసి కందముక్క తల్లి పిల్లలతో సహా ఉన్నతి తెచ్చి పూజించి పోలీలు అనుకంటే మినప కుడుములు మనం ఇడ్లీలు అయితే పాత్రలో పెడతాము. పూర్వం ఒక గిన్నెకి వాసన కట్టి ఒక క్లాత్ దాని మీద ఈ మినపపిండి మనం కలుపుతాం కదా, ఏదైతే ఇడ్లీ పిండి ఉందో అది పెట్టి మూత పెట్టిస్తే అది కుడుము అయిపోతుంది అన్నమాట. దాని మీద కొంచెం నెయ్యి, చిన్న బెల్లం ముక్క పెట్టి అవి నైవేద్యం పెట్టి అది వాయనం ఇచ్చి అలాగే కలగాయ పులుసు వండి ఎవరెవరు ఆచార ప్రకారంగా చేసుకుని భక్తితో శ్రద్ధతో చేసుకుని అది వీలైతే ఎవరైనా ముత్తైదు వస్తే తాంబూలం వాయనం ఇచ్చేసి మిగతాది కూడా మనం ఆ ప్రసాదంగా తిని అందరికీ పంచిపెట్టి చక్కగా అమ్మవారి తాలూకా ఆశీస్సులు మనం చక్కగా పొందుదాము. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీ భవ చకల సత్సంతాన ప్రాప్తిరస్తు మనోవాంఛావల సిద్ధిరస్తు ఆచంద్రతారార్కం మనోవాంఛావల సిద్ధిరస్తు పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. ఇదండి ఈ విధంగా ఈ ద్వారం మనం కట్టుకుని అమ్మవారికి కట్టి ఈ అక్షతల పిల్లలకు వేసి ఆ పోలేరమ్మ గౌరీ దేవత తలకు సంపూర్ణ అనుగ్రహాశీస్సులు మన అందరం పొందుదాం గాక. ఇది ఈ పోలేరమ్మ గౌరీ తాలూకా వ్రత విధానము కథ. ఇది మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు మీకు ఏవైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో పెడితే నేను తప్పక చెప్పడానికి ప్రయత్నిస్తాను. ముందు నవరాత్రులు వస్తున్నాయి కదా, అలాగే అమ్మవారు ఏ రోజు ఏ అలంకారము ఆ అలంకారానికి తగినట్టుగా ఆ పూజా విధానము అష్టోత్తరము చక్కగా మంగళహారతి నైవేద్యాలు కూడా మీకు అందజేయడానికి ప్రయత్నిస్తాను. సరేనా? జై శ్రీమాత్రే నమః అండి.